హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు అనామిక స్టోరీ వరల్డ్. నేను మీ అనామిక. ఇవాళ మనం వినబోయే కథ మీరా, చాప్టర్ 26. ఇంకా ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? కానీ నాన్న, బంగారాజు మీరా పెళ్లి జరగనిస్తాడంటారా అని అడిగాడు చక్రవర్తి. అదే భయం వేస్తుంది చక్రి. అంతేకాకుండా మీరా అసలు పెళ్లికి ఒప్పుకుంటుందా? కొత్త మనుషులను చూస్తేనే భయపడుతుంది. పెళ్లి చేసుకొని వేరే ఊరికి వెళ్తుందా అని అన్నారు రాజారావు గారు. నాన్న, మనం ఒకసారి మాట్లాడి వాళ్ళని ఇల్లరికం రమ్మంటే అని అన్నాడు చక్రి. రాజారావు గారు ఇది విని చక్రిని ఆశ్చర్యంతో చూశారు. మీరా ఎక్కడున్నా ఆ బంగారాజు తనని వదలడు నాన్న. అదే మీరా మనతో ఉంటే ఆ బంగారాజు సమస్య తీరే వరకు గౌతమ్ కూడా మీరాని బాగు చేసేస్తాడు. ఒక్కసారి వాళ్ళతో మాట్లాడి కనీసం 1 సంవత్సరం అయినా సరే బావ ఇల్లరికం వస్తాడేమో అడగండి అని అన్నాడు చక్రి. రాజారావు గారు చక్రి చెప్పిన దాని గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. రాజారావు ఇంకా చక్రి పంచాయతీకి వెళ్ళిన కొంతసేపు తర్వాత గౌతమ్ వంటగదిలోకి వెళ్ళాడు. అక్కడ సీతాలక్ష్మి హడావిడిగా సంతోషంతో మీరాకి నచ్చిన వంటలు చేస్తుంది. వైదేహి కూడా సంతోషంతో వాళ్ళ అత్తయ్యకి సహాయం చేస్తూ అన్ని పనులు చేసుకుంటుంది. గౌతమ్ కిచెన్లోకి వచ్చి, ఏంటక్క, నువ్వు కూడా చాలా సంతోషంగా ఉన్నావు అని అడిగాడు. నా పెళ్ళైన దగ్గర నుంచి మీరాని ఇలా మొదటిసారి చూసారా? సంతోషం కాకపోతే ఇంకేంటి? నీకు తెలుసా, మీరా నన్ను చూసి కూడా భయపడేది. కానీ ఈరోజు మీరా కళ్ళల్లో నేను భయం చూడలేదు. నాకది చాలా నచ్చింది అని వంట చేస్తూనే సమాధానం ఇచ్చింది వైదేహి. మరి ఇంత చేసిన నీ తమ్ముడికి ఏం లేదా అని గౌతమ్ చిన్న పిల్లాళ్ళ అడిగితే ఒక చిరునవ్వు నవ్వి, అందుకే కదా నీకు ఇష్టమైనవి కూడా చేస్తున్నాను అని అంది వైదేహి. అంతేనా, ఇంకేం లేదా అని అడిగాడు గౌతమ్. వీడికి ఏదో కావాలి వైదేహి, అందుకే ఇక్కడికి వచ్చి ఇలా మాట్లాడుతున్నాడు. అది ఏంటో కనుక్కో అని సీతాలక్ష్మి వైదేహికి గౌతమ్ మాటల గురించి చెప్పింది. వైదేహికి అర్థం కాక మొదట అత్తని చూసి ఆ తర్వాత గౌతమ్ని చూస్తూ, ఇంకేం కావాలి గౌతమ్ నీకు అని కొంచెం అనుమానంగా తన కళ్ళు చిన్నవి చేసి అడిగింది. నువ్వు ఇలా భయపెట్టినట్టు అడిగితే నేను మాత్రం ఏమడగగలను అని అన్నాడు గౌతమ్ వైదేహి చూపుకి కొంచెం భయపడుతూ. మీ అక్క కాదు కానీ నేను అడుగుతున్నాను, చెప్పు, ఏం కావాలేంటి అని సీతాలక్ష్మి వంట చేస్తూ అడిగింది. అత్తయ్య, నాకు మీరా గురించి కొన్ని వివరాలు కావాలి. మీరు తన గురించి నాకు చెప్తారా అని అడిగాడు గౌతమ్. మీరా గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు అని వంట చేస్తూనే అడిగింది ఆవిడ. అసలు మీరా ఇలా ఎందుకయింది? తనకి చిన్నప్పటి నుంచి ఈ సమస్య ఉందా లేదా ఈ మధ్య మొదలైందా? తను ఇంతలా భయపడ్డానికి కారణమేమేంటి? మాట్లాడితే నాన్న నన్ను శిక్షిస్తారు, ఆ గదిలో పడేస్తారు అని అంటుంది. మామయ్య ఎందుకు తనని ఆ గదిలో బంధించారు? అసలు ఏం జరిగింది అత్తయ్య అని తన మనసులో ఉన్న అన్ని ప్రశ్నలను ఒకేసారి అడిగేశాడు గౌతమ్. సీతాలక్ష్మి పనులు చేస్తూ చేస్తూ గౌతమ్ అడిగిన ప్రశ్నలకు బిగుసుకుపోయింది. అదే పనిగా తన ముందు చూస్తూ గతంలో జరిగిన విషయాలను గుర్తు చేసుకుంటుంది. చాలాసేపు వరకు సీతాలక్ష్మి మౌనంగా ఉండడం చూసి గౌతమ్ తన దగ్గరికి వెళ్ళి తనని తన వైపు తిప్పి ఆవిడ చెయ్యి పట్టుకొని తనని పిలిచాడు. అత్తయ్య అని. గౌతమ్ పిలుపుకి ఉలిక్కిపడి ప్రస్తుతంలోకి వచ్చి కొంచెం భయపడుతూ, దాని గురించి అడగకు గౌతమ్, ఆ విషయాలేవి తెలియకుండా నువ్వు మీరాని బాగు చేయలేవా అని అడిగింది. ఆవిడ కళ్ళల్లో భయం స్పష్టంగా కనిపించింది గౌతమ్కి. అత్తయ్య, అసలు గతంలో ఏం జరుగుతుందో తెలుసుకుంటేనే కదా మీరాకి ఎందుకు భయం మొదలయ్యిందో అని తెలిసేది. అప్పుడే కదా ఆ భయాన్ని మనం పోగొట్టగలం. నేను ఒక డాక్టర్ని అత్తయ్య, నా దగ్గర ఏం దాచకండి అని అన్నాడు గౌతమ్. సీతాలక్ష్మి కొద్దిసేపు ఆలోచించి గౌతమ్ వైపు చూస్తూ, చక్రి పుట్టిన చాలా ఏళ్ల తర్వాత మీరా పుట్టింది. తను పుట్టగానే ఈ ఇంటికి మహాలక్ష్మి పుట్టిందని ఇంట్లో వాళ్ళందరూ అనుకున్నారు. మా మామయ్య మీరాని 1 నిమిషం కూడా వదిలేవారు కాదు. ఆయనకి అంటే మీ మావయ్యకి మీరా అంటే ప్రాణం. అప్పట్లో ఈ ఊరు
ఇలా అస్సలు ఉండేది కాదు. ఎంతో వైభవంగా, ఎంతో అన్యోన్యంగా మీ మావయ్య అడుగుజాడల్లో నడుస్తూ అందరూ కలిసిమెలిసి ఉండేవాళ్ళం. ఈ ఊరికి మా మావయ్య చాలా చేశారు. ఈ ఊర్లో వాళ్ళందరూ మా మావయ్య అంటే భయపడేవాళ్ళు, అలాగే గౌరవంతో చూసేవాళ్ళు. కానీ ఒకరోజు ఆయన మా అందరినీ వదిలేసి కళ్ళు మూశారు. ఊరంతా అనాథ అయిపోయింది. అప్పుడే మీ మావయ్య ఈ ఊరు బాధ్యతలు తీసుకోవడం మొదలుపెట్టారు. ముందుగా ఊళ్ళో వాళ్ళందరూ మా మావయ్యకి ఇచ్చిన మర్యాదలు మీ మావయ్యకి కూడా ఇచ్చేవాళ్ళు. అప్పుడు మీరా ఇలా అస్సలు లేదు. సీతాలక్ష్మి మీరా చిన్నతనం గుర్తు చేసుకుంటూ, నాన్న ఇదిగో నీళ్ళు, మీరు బయటికి వెళ్ళి వచ్చారు కదా అని మీరా తన చిన్న చేతులతో నీళ్ళ గ్లాస్ రాజారావు గారికి ఇచ్చింది. నాన్న మనం రేపు గుడికి వెళ్దాము అని చిన్ని మీరా వాళ్ళ నాన్నతో అంది. ఇప్పుడు గుడికి ఎందుకు మీరా అని అడిగారు రాజారావు గారు. అయ్యో నాన్న, మర్చిపోయావా, రేపు అన్నయ్య పుట్టినరోజు అని గుర్తు చేసింది మన చిన్న మీరా. అయ్యో అవును కదా, మర్చిపోయారా, కానీ అన్నయ్య ఎక్కడ లేడు కదా అని రాజారావు గారు మీరాని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుంటూ అన్నారు. అవును, కానీ మనం ఉన్నాం కదా, అమ్మ ఉంది, బామ్మ కూడా ఉంది. మనం వెళ్ళి రేపు గుడిలో పూజ చేసి దేవుడితో అన్నయ్య బాగుండాలి అని వేడుకుందాం, అలానే అందరికీ భోజనం కూడా పెడదాం అని అంది. వాళ్ళు ఇద్దరూ అలా ప్రేమగా మాట్లాడే ఆ దృశ్యం ఇప్పటికీ సీతాలక్ష్మి కళ్ళ ముందు తిరుగుతోంది. మీరా ఎలా అందరితో ప్రేమతో మాట్లాడేదో, అందరి గురించి ఆలోచించేదో అన్నీ తనకి గుర్తొచ్చాయి. మీరా చేతుల మీద ఈ ఊరి పొలిమేరలో ఉన్న ఆ గుడిలో రాజారావు గారు చాలా పూజలు చేయించేవారు. అలా చేస్తే ఊరంతా బాగుంటుందని, ఆ సంవత్సరం మొత్తం అందరికీ బాగుంటుందని వాళ్ళ నమ్మకం. మరి అంతా చలాకీగా ఉన్న మీరా, అలా అందరి గురించి ఆలోచించే మీరా ఇలా భయంతో ఎలా మారిపోయిందంటారు? తెలుసుకుందాం నెక్స్ట్ అప్డేట్స్లో. వింటూనే ఉండండి ఈ స్టోరీ మీరా, మరెక్కడో కాదు, మీ అనామిక స్టోరీ వరల్డ్లో మీ అనామికతో. అండ్ ఈ స్టోరీని మీరు మొత్తం వినాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, దాని మీద క్లిక్ చేసేయండి, మొత్తం స్టోరీ చదివేయండి. అప్పటి వరకు బాయ్, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.